గత 5 సంవత్సరాలలో భారతదేశంలో మొత్తం 12 హెలికాప్టర్ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా ప్రమాదాలు చోటు చేసుకున్న రాష్ట్రం ఉత్తరాఖండ్. ఇక్కడే 7 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా చార్ధామ్ యాత్ర మార్గంలో పర్వత ప్రాంతాలలో జరిగినవి. ఈ వివరాలను రాజ్యసభలో పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ వెల్లడించారు. ఉత్తరాఖండ్ తర్వాత మహారాష్ట్రలో 4, ఛత్తీస్గఢ్ లో 1 ప్రమాదం సంభవించింది. 2025 జూన్ 15న కేదార్నాథ్ నుంచి గుప్తకాశీ వెళ్తున్న హెలికాప్టర్ మేఘాలతో ఢీకొని కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారితో సహా 7 మంది భక్తులు మృత్యువాత పడ్డారు. ఈ యాత్ర ప్రాంతాలలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో డీజీసీఏ ప్రత్యేక దర్యాప్తు చేపట్టింది. ఏఐబీ ఆధ్వర్యంలో అన్ని ప్రమాదాలను సమీక్షిస్తున్నారు. ప్రత్యేక నియంత్రణలు, సురక్షిత నిబంధనలు అమలు చేసే పనిలో ఉన్నారు అధికారులు. ఒకవైపు ఆకాశమార్గ ప్రయాణాలు భద్రతగా భావించబడుతున్న వేళ ఇలాంటి ప్రమాదాలు పౌరుల భద్రతపై ప్రశ్నలు వేస్తున్నాయి. ఇకపై పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు, ప్రయాణికులకు పూర్తి భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.